ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నాం అనేకులు ఈ లోకంలో అనేక విధాలుగా మోసపోతున్నారు. రకరకాలుగా మోసపోతున్నారు. అనేక రకాలుగా ప్రజలు వాళ్ళ జీవితంలో మోసపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక పాయింట్ నెంబర్ 1 తీసుకొని, అంటే ఒకటో పాయింట్ తీసుకొని దానికోసం మనం ప్రార్థన చేస్తాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేస్తారని నేను నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం అందరం కూడా కేవలం మన కోసమే కాక అనేకుల కోసరం మన ప్రార్థన ఈరోజు దేవుడు ఆలకిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో మనం చేద్దాం. ముందుగా ప్రతి ఒక్కరి కోసరం, ఎవరైతే వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో అనేక రకాలుగా దాంపత్య జీవితంలో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అనేక రకాలుగా కేవలం దాంపత్య జీవితంలో కాక అనేక రకాలుగా ఎవరి చేత అయితే సావాసం కలిగి ఉన్నారో, ఎవరి ద్వారా అయితే సావాసాన్ని పొందుకున్నారో, కొందరు అనేక రకాలుగా ఈ యొక్క సావాసంలో మోసపోయి ఉన్నారు. స్నేహితుల సహవాసం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సావాసం, మరి అనేక విధాలుగా బిజినెస్ సావాసం, ఏదైనా సావాసం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సావాసంలో మోసపోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పిస్తూ 2 చేతులు పైకెత్తి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ప్రభువా, వారందరినీ దీవించండి. మరి అదే విధంగా స్నేహితుల వల్ల మోసపోయిన వాళ్ళందరికీ కూడా పాయింట్ నెంబర్ 2, స్నేహితుల వల్ల మోసపోయిన వాళ్ళందరికీ కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్క స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాం. స్నేహం వల్ల ఎక్కడెక్కడ మోసం వచ్చిందో, స్నేహం వల్ల ఎక్కడెక్కడ మోసపోయారో, స్నేహితు వల్ల ఎక్కడ వాళ్ళ జీవితాలు పాడైపోయావు. మీ భర్త కావచ్చు, అది మోసపోయింది. నీ భార్య కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ తెలియకుండానే వారు బాధపడవచ్చు. ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. మరి 3వ పాయింట్, ఎక్కడైతే బిజినెస్లో, వ్యాపారంలో అనేకంగా పార్ట్నర్స్ ఒకరినొకరు మోసం చేశారు, ఆ మోసపరిచే ఆత్మ. చూడండి, మనం ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు తెలియకుండా మన సొంత తమ్ముడి కోసం చేస్తున్నామా, భర్త కోసం, భార్య కోసం చేస్తున్నామా, స్నేహితుల కోసం చేస్తున్నామా తెలియదు. ఎందుకంటే బిజినెస్ అంటే ఎన్నో రకాలుగా బిజినెస్ లావాదేవీలు ఉంటాయి. కాబట్టి ఎవరికి చేసినా మన వాళ్ళకు చేస్తున్నామని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, మనం కూడా దీవించబడతాం. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ పాయింట్ మనం ప్రార్థన చేయబోతున్నాం. సమ్ ఆర్ డిసీవ్డ్. చూడండి, చాలామంది ఒకరి కోసం ఒకరు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు. కమిట్మెంట్ అంటే నేను వాగ్దానాలు, నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను,
కొంతమంది ఇలా రేపు ఎల్లుండి అని చెప్పి అలా తిప్పుతూనే ఉంటారు, అలా మోసపరుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎక్కడెక్కడ చూడండి, మన కుటుంబంలో కూడా ఎంతోమంది, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చూడండి, రేపు మాట్లాడతా మా అమ్మతోటి, ఎల్లుండి మాట్లాడతా అమ్మతోటి, మా నాన్నగారితో, మా ఇంట్లో అని చెప్తారు. సంవత్సరాలు అయిపోయింది, అలాగే వాళ్ళ జీవితం నడుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ రీతిగా చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఈరోజు అలాంటి వాగ్దానం చేసి ప్రమాణం చేసి మోసపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలి. ఆ మోసం నుంచి వాళ్ళు బయటికి రావాలని రెండు చేతులు పైకెత్తిద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నోరు తెరిచి వారు అదే విధంగా చాలా మంది ఇల్లులు కట్టడానికి కాంట్రాక్ట్స్కి గుత్తదారులకు ఇచ్చి ఉన్నారు, కాంట్రాక్ట్స్కి ఇచ్చి ఉన్నారు. 6వ పాయింట్ ప్రతి ఒక్కరు. సో 6వ పాయింట్ ప్రేయర్ చేస్తున్నాం. ఇల్లులు కట్టాలని కాంట్రాక్టర్స్ 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు కూడా అడ్వాన్స్ తీసుకొని పారిపోయిన ఉన్నారు. ఇల్లులు కట్టే వాళ్ళే కాదండి, ఇంకా అనేక రకాల కాంట్రాక్ట్స్. ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ వల్ల మోసపోయారో వాళ్ళందరి కోసం మనం 2 చేతులు ఎత్తి చిన్న ప్రేయర్ చేసుకుందాం త్వరగా. హల్లెలూయా. అవును ప్రభా. మరొకసారి 6వ పాయింట్, ఇప్పుడు 7వ పాయింట్ మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరెవరైతే ఆధ్యాత్మికంగా ఆత్మలో బలపడిన వారి చేత మోసపోయారు, మంచి పిల్లలు మంచి బిడ్డలు అనుకొని, మరి అదేవిధంగా చాలామంది మినిస్ట్రీలో రిలీజియస్గా అంటే వారి యొక్క నడవడిక దైవ సన్నిధిలో బాగా ఉండడం వల్ల వాళ్ళు చూసి ఆ మంచి అమ్మాయి మంచి అబ్బాయి అని చెప్పి అలాగ చాలామంది ఆ రకంగా నమ్మి మోసపోయారు. అలా మోసపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు దీవించబడాలని, ఎవరైతే మోసం చేశారో వారు కూడా మనసు మార్పు పొందుకోవాలని 2 చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మనమందరం కూడా మినిస్ట్రీస్ లో చాలా మంది మోసపోయారు. మినిస్ట్రీస్ దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క సందేశంలో ఉన్న బిడ్డల్ని కూడా చాలామంది మోసం చేశారు. దేవుని యొక్క ప్రచారం చేసేవాళ్ళు, దేవుని యొక్క సంఘాన్ని నడిపించే వాళ్ళు కూడా అనేక రకాలుగా మోసపోయారు. మరి అనేక రకాలుగా ఇతన్ని కూడా మోసం చేశారు. అలా మోసపోయిన వాళ్ళందరినీ కూడా, మోసపరిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంసోను జీవితంలో చూస్తే సంసోను కూడా మోసగించబడ్డాడు డీలర్ల చేత. అలా సంసోను లాంటి ప్రజలు ఎందరో ఉన్నారు, వారందరూ కూడా మోసపోయి ఉంటారు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒకసారి 2 చేతులు పైకెత్తి ఆ దేవాది దేవుణ్ణి
వాడికి వేడుకుందాం. బయటికి వచ్చి ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మీరు మరి విని మీ స్నేహితులకు పంపించండి. మీరును మీ కుటుంబ సభ్యులందరూ దీవించబడతారు. ఎంతమందికి విడుదల వస్తుందో అన్ని దీవెనలు మీ జీవితంలోకి వస్తుంది. ఐ ప్రే దిస్, ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.